విజయసాయిరెడ్డిని ఇప్పుడు మాజీ ఎంపీ కాదు, మాజీ వైసీపీ నేతగా కూడా కాదు, మాజీ రాజకీయ నేతగా ప్రస్తావించాలేమో. ఆయన తానుగానే చెప్పుకున్నట్లుగా ప్రస్తుతం ఒక రైతు మాత్రమే. ఆయన అలా అన్నా కూడా విజయసాయిరెడ్డి రాజకీయం, ఆయన డైనమిక్ నేచర్ చూసిన వారు ఆయన ఏం మాట్లాడినా కూడా పొలిటికల్ యాంగిల్లో చూస్తారు, హైలైట్ కూడా చేస్తారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనకు విజయసాయిరెడ్డి వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మీద, ఆయన కోటరీ మీద విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, జగన్ కే ఒక సవాల్ అన్నట్లుగా అవసరమైతే తాను పార్టీని పెడతాను అని కూడా ఆయన సంచలన ప్రకటన చేశారు. వైఎస్ జగన్ చుట్టూ నిబద్ధత లేని వారే ఉన్నారని, వారంతా ఒక కోటరీగా ఏర్పడ్డారని, వారి మాటల్నే జగన్ వింటున్నారు అని విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తన విషయంలో జగన్ కోటరీ ఆయనను పూర్తిగా డైవర్ట్ చేస్తోంది అని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ అలాంటి మాటలు వినరాదని, ఆయన అన్ని ఆలోచించాలని విజయసాయిరెడ్డి హితవు చెప్పారు. అంటే ఒకటాటి జగన్ సహచరుడిగా విజయసాయిరెడ్డి ఆయన మంచి మాటలను వినాలని గట్టిగా కోరుకున్నారన్నమాట. తన ప్రస్తుత జీవితం పూర్తిగా రైతుగానే అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ప్రయత్నం చేయలేదని అన్నారు. అంతేకాదు, తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే తన మీద చాలా ఒత్తిళ్లు వచ్చాయని ఆయన చెప్పడం విశేషం. ఇక తాను తలుచుకుంటే ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తారు అని కూడా ఆయన ప్రకటించారు. ప్రస్తుతానికి అయితే రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఏది లేదని, కానీ తాను అవసరమైతే పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు. ఆ విషయంలో తాను వెనకాడే ప్రసక్తి కూడా లేదని ఆయన అంటూ ఉన్నారు.